హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూరియస్ మీ సిద్ధగౌని సుదర్శన్. తేనె అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మరి ఆ తేనెను అందించే తేనెటీగలు కూడా మనకి తెలిసే ఉంటాయి కదా. కానీ ఈ తేనెటీగలు లేకపోతే లేదా తేనెటీగ అంతరించిపోతే మానవ మనుగడ కూడా అంతరించిపోతుందని మీకు తెలుసా? ఇవి తయారు చేసే తేనె ఎప్పటికీ పాడవదని మీకు తెలుసా? ఇలాంటి ఆశ్చర్యపరిచే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. మానవ జాతి మనుగడకు అత్యంత కీలకమైన జీవి అంటే అది ఖచ్చితంగా తేనెటీగనే. ఈ భూమిపై పర్యావరణ సమతుల్యతలో తేనెటీగలు పోషించే పాత్ర అపారమైనది. తేనెటీగ జీవితం, మానవ మనుగడకు వాటికి ఉన్న సంబంధం, అవి అంతరిస్తే జరిగే అనర్థాలు ఎలా కాపాడుకోవాలో ఒకసారి చూద్దాం. తేనెటీగ ఒక అద్భుతమైన జీవి. తేనెటీగ జీవిత చక్రం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. తేనెటీగ కాలనీలో ప్రధానంగా 3 రకాల తేనెటీగలు ఉంటాయి. రాణి తేనెటీగ, మగ తేనెటీగ మరియు కార్మిక తేనెటీగ. రాణి తేనెటీగలు కాలనీకి నాయకురాలు. దీని ప్రధాన విధి గుడ్లు పెట్టడం, తద్వారా తేనెటీగల సంఖ్యను పెంచడం. ఒక రాణి తేనెటీగ రోజుకు దాదాపు 2000 గుడ్ల వరకు పెట్టగలదు. ఇక మగ తేనెటీగలు, ఇవి రాణి తేనెటీగతో సంపర్కం చేయడానికి మాత్రమే ఉంటాయి. వీటికి కుట్టే సామర్థ్యం ఉండదు. ఇక మూడవది కార్మిక తేనెటీగలు. ఇవి ఆడ తేనెటీగలు, కానీ పునరుత్పత్తి చేయలేవు. కాలనీలో ఉండే పనులన్నీ ఇవే చేస్తాయి. పువ్వుల నుండి తేనెను, పుప్పొడిని సేకరించడం, తేనెను తయారు చేయడం, పట్టును శుభ్రం చేయడం, పిల్ల తేనెటీగలను పోషించడం, కాలనీని రక్షించడం వంటివి. వీటి ఆయుష్ కొన్ని వారాల నుండి కొన్ని నెలల వరకు మాత్రమే ఉంటుంది. ఒక తేనెటీగ తన జీవితంలో సుమారు 20 కిలోమీటర్ల దూరం ప్రయాణించి దాదాపు 2000 పువ్వుల నుండి తేనెను సేకరిస్తుంది. ఒక స్పూన్ తేనె తయారు చేయడానికి కొన్ని వందల తేనెటీగలు తమ జీవితాంతం కష్టపడతాయంటే వాటి శ్రమ ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. మానవ మనుగడకు తేనెటీగల ప్రాముఖ్యత అనేది, తేనెటీగలు కేవలం తేనెను మాత్రమే ఇవ్వవు, అవి అంతకు మించి మన జీవితంలో కీలక పాత్ర పోషిస్తాయి. వాటి ప్రధాన విధి పరపరాగ సంపర్కం. మనం నిత్యం తినే ఆహారంలో దాదాపు 1/3 వంతు పంటలు తేనెటీగల పరపరాగ సంపర్కం ద్వారానే పండుతాయి. యాపిల్, బాదం, కాఫీ, దోసకాయ, టమాటో, మిరపకాయలు, నిమ్మకాయలు, పుచ్చకాయలు వంటి ఎన్నో రకాల పండ్లు, కూరగాయలు, నూనె గింజలు, పత్తి వంటి పంటలకు తేనెటీగలు లేకపోతే దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. తేనెటీగలు కేవలం పంటలకే కాకుండా అడవుల్లోని మొక్కలకు, వివిధ జాతుల పువ్వులకు పరాగ సంపర్కం చేస్తాయి. ఈ జీవ వైవిధ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. అనేక జంతువులు, పక్షులు, కీటకాలు ఆహారం కోసం ఈ మొక్కలపై ఆధారపడి ఉంటాయి. తేనెటీగలు లేకపోతే ఈ జీవుల ఆహార గొలుసు దెబ్బతింటుంది. వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు తేనెటీగలు వెన్నెముక. పంట దిగుబడి తగ్గితే రైతులకు నష్టాలు, ఆహార కొరత, ధరల పెరుగుదల వంటి సమస్యలు తలెత్తుతాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం $100 బిలియన్ విలువైన పంట దిగుబడులకు తేనెటీగలు పరాగ సంపర్కం చేస్తాయి. వీటి విలువను డబ్బుతో కొరవలేము. తేనెటీగలు అంతరిస్తే జరిగే అనర్థాలు. ప్రపంచవ్యాప్తంగా తేనెటీగల సంఖ్య ఆందోళనకరంగా తగ్గుతోంది. దీనిని కాలనీ కొలాప్స్ డిజార్డర్ అని పిలుస్తారు. తేనెటీగలు అంతరించిపోతే జరిగే అనర్థాలు ఊహించలేనివి. అనేక రకాల పండ్లు, కూరగాయలు, గింజల ఉత్పత్తి భారీగా పడిపోతుంది. మనం తినే ఆహారంలో వైవిధ్యం తగ్గిపోతుంది. కొన్ని రకాల ఆహార పదార్థాలు పూర్తిగా కరువు అవుతాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆహార సంక్షోభానికి దారితీస్తుంది. వ్యవసాయ రంగం కుప్పగొలుతుంది. ఆహార ఉత్పత్తులపై ఆధారపడిన పరిశ్రమలు మూతపడతాయి. లక్షలాది మంది ఉపాధి కోల్పోతారు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అనేక రకాల మొక్కలు, చెట్లు పరాగ సంపర్కం లేక అంతరించిపోతాయి. వాటిపై ఆధారపడి జీవించే జంతువులు, పక్షులు కూడా అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఇది పర్యావరణ సమతుల్యతను తీవ్రంగా దెబ్బతీస్తోంది. తేనెటీగలు పరాగ సంపర్కం చేసి కొన్ని మొక్కల నుండి ఔషధాలను తయారు చేస్తారు. అవి లేకపోతే కొన్ని రకాల ఔషధాలు అందుబాటులో ఉండవు. సాక్షాత్తు ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ తేనెటీగలు అంతరించిపోతే మానవ జాతికి 4 సంవత్సరాల కంటే ఎక్కువ ఆయుష్ ఉండదంటూ అప్పట్లోనే హెచ్చరించారు. ఇది అతిశయోక్తి కావచ్చు, కానీ తేనెటీగల ప్రాముఖ్యతను స్పష్టంగా తెలియజేస్తోంది. మన బాధ్యత తేనెటీగలను కాపాడటం మనందరి బాధ్యత. ఇందుకోసం మనం చేయగలిగినవి చాలానే ఉన్నాయి. ఒకటి, తేనెటీగలు చనిపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి రసాయన పురుగుల మందులు వాడడం.
ముఖ్యంగా నియోనికోటినాయిడ్స్ వాడకం వీలైనంత వరకు సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలి. ఇంటి ఆవరణలో కూడా పురుగుల మందులకు బదులు సహజ సిద్ధమైన పద్ధతులను అనుసరించాలి. మన తోటల్లో, పొలాల్లో తేనెటీగలు ఇష్టపడే పువ్వులు, మొక్కలను నాటాలి. ఉదాహరణకు బంతిపూలు, సూర్యకాంతం, తులసి, లావెండర్, సన్ఫ్లవర్స్ వంటివి. తేనెటీగల పెంపకందారులను ప్రోత్సహించాలి. తేనెటీగల సంరక్షణ కోసం పనిచేస్తున్న సంస్థలకు మద్దతు ఇవ్వాలి. తేనెటీగలకు నీరు చాలా అవసరం. ఇంటి బయట ఒక చిన్న పాత్రలో నీటిని ఉంచి అందులో చిన్న రాళ్ళు లేదా గోళీలు ఉంచితే తేనెటీగలు సులభంగా నీటిని తాగగలవు. తేనెటీగల ప్రాముఖ్యత గురించి, వాటి సంరక్షణ గురించి సమాజంలో అవగాహన పెంచాలి. పిల్లలకు ఈ విషయం గురించి వివరించాలి. ఇంట్లో లేదా బయట తేనెటీగలు కనిపిస్తే వాటిని చంపకుండా సురక్షితంగా బయటకు పంపే ప్రయత్నం చేయాలి. తేనెటీగల పట్టు ఉంటే వాటిని తొలగించడానికి నిపుణుల సహాయం తీసుకోవాలి. తేనెటీగలు కేవలం తేనెను అందించే చిన్న ప్రాణులు కావు. అవి పర్యావరణ వ్యవస్థకు, మానవ మనుగడకు అత్యంత కీలకమైన జీవులు. వాటి సంరక్షణకు మనం ప్రతి ఒక్కరం కృషి చేయాలి. లేకపోతే మన భవిష్యత్ తరాలు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. రేపటి రోజు మరింత సురక్షితంగా, పచ్చగా ఉండాలంటే తేనెటీగల్ని రక్షించుకుందాం. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. మీ సిద్ధగోని సుదర్శన్. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.